నమస్తే వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను గోడౌన్లను ఆకస్మిక తనిఖీ రేషన్ పంపిణీ స్వయంగా పరిశీలించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన గౌరు చరితారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చెత్త కుప్పలా మారిపోయింది పేరుకుపోయిన చెత్త కుప్పల వల్ల ప్రజలకు అనారోగ్యం తప్పదు ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సాకే శైలజనాథ్ బాపట్లలో వార్షిక నేర నివేదిక ప్రెస్ మీట్ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది సహకారులతో సమర్థవంతంగా నేరాలను కట్టడి బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు మండలంలోని నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు చంద్రగిరి మండలం దోనకంబాలలో రేషన్ పంపిణీని స్వయంగా పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా బియ్యము రాగులు చక్కెర కందిపప్పు తదితరాలు సక్రమంగా పంపిణీ జరుగుతుందా అని ఆరా తీశారు అనంతరం చంద్రగిరిలోని పౌర సరఫరాల సంస్థ గోడౌన్ను తనిఖీ చేశారు పీడీ స్టాకు పంపిణీ వివరాలు డిఎం పౌర సరఫరాలు అధికారిని అడిగి తెలుసుకున్నారు అలాగే తొండవాడలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి ప్రజలతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ చంద్రగిరి తహసీల్దార్ శిరీష డిటి జయచంద్ర తదితరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు చేపట్టిన సమ్మె 22వ రోజు కొనసాగుతూ ఉండడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో గడివేముల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం బయట అంగన్వాడీ టీచర్లు చేసిన నిరవధిక సమ్మె దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి మండల నాయకులు బుజునూరు పంట రామచంద్రారెడ్డి మైనారిటీ నాయకులు ఫరూక్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఏదైతే మీ వేతనాన్ని 26,000 రూపాయలు పెంచాలని ఏదైతే మీరు కోరుతా ఉన్నారో దానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వము అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇందాక మనకు బిల్కలగూడూరు అంగన్వాడీ వర్కర్ గా పనిచేస్తున్న అమ్మాయి గారు మీకు అన్ని విషయాలు తెలియజేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అంగన్వాడీలకు కేవలం 4,200 రూపాయలు మాత్రమే జీతం ఉండేది ఆయన 2 సార్లు పెంచిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఒకసారి 6,300 రూపాయలు చేశారు మళ్ళీ దాన్ని 10,500 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈయన వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది మీరు ఎన్నో రకాలుగా సేవలు చేస్తా ఉన్నారు మీరు గర్భిణీ స్త్రీలకైతేనేమి బాలింతలకైతేనేమి చిన్నారులకైతేనేమి పౌష్టికాహారం అందించడంలో గాని అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడంలో కూడా మీ పాత్ర గణనీయంగా ఉంది కానీ ఇంత చేస్తున్నా మీకు కనీసం సంక్షేమ పథకాలు అందడం లేదు ఈ రోజు
మీకు 10,000 లోపు ఆదాయం వయో పరిమితి ఉంటేనే మీకు సంక్షేమ పథకాలు అందేవి. మీకు వచ్చే జీతం 11,500 రూపాయలు. కాబట్టి ఏ పథకం కూడా మీకు అమ్మఒడి అయితేనేమి, వితంతు పెన్షన్స్ అయితేనేమి, చేయూత ఆసరా ఏవి కూడా మీకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అన్ని పథకాలు మీకు అందేవి. ఈయన వచ్చిన తర్వాతనే ఈ రూల్ పెట్టడం వల్లనే మీకు ఇవి కూడా అందడం లేదు. ఇంకా నాడు నేడు కింద నేను ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా, అంగన్వాడీ కూడా డెవలప్ చేస్తున్నా అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 18,000 అంగన్వాడీ కేంద్రాలు డెవలప్ అయినాయి. ఈయన వచ్చి 17,000 చేస్తామని ఈ 5 ఏళ్ళు అయింది. ఎక్కడున్నా రాయి అక్కడే ఉంది, కానీ ఎక్కడ ఏ డెవలప్మెంట్ కూడా మనకు కనపడడం లేదు. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఏది చేసినా ఆయనే చేసినాడమ్మా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే సమ్మెకు కూడా ఆయన సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలకు అర్హులం కాదు. మేము తీసుకునేది గౌరవ వేతనం. అంటే మేము ఏ దాంట్లో ఉన్నామో మాకే అర్థం కావడం లే. గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్నామా, ఆనవార్యం తీసుకుంటున్నామా, గౌరవ వేతనం పొందుతున్నామా? లబ్ధి పొందినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదన్నా మాకు ఏదన్నా ఇయ్యండి అయ్యా అంటే, లేదయ్యా మీకు దాంట్లో చేసినారు ఈకే వయసులో మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మాకు జీతం ఇచ్చేటప్పుడు ఆనవార్యం గౌరవ వేతనం. అందుకే మేము కూడా గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనమే కావాలి అనేటువంటి నినాదంతోనే ఈ రోజు మేమిందరం రోడ్డుకి ఎక్కినాం. ఈ 22 రోజులు సమ్మె చేస్తున్నాం. కాబట్టి మా యొక్క బాధలను తెలుసుకొని మా అవస్థలను గమనించిన మన మాజీ మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు వచ్చి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు, ప్రజలందరూ మీరు మాకు సంపూర్ణ మద్దతు తెలియజేసినారు. కాబట్టి మీకందరికీ మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి నీటి కొరత తీవ్రంగా ఉన్న కారణంగా పామిడిలో ఉన్న సత్యసాయి పంపు హౌస్ ను సందర్శించారు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి. పంపు హౌస్ వద్ద నీటి తీవ్రత ఎందుకు ఉంది అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త బోర్లు వేసి సంపులకి నీళ్లు వచ్చి గుత్తి పట్టణానికి నీటి కొరత లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేతో గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనరు శ్రీనివాసులు, సచివాలయాల కన్వీనర్ రంగస్వామి, మున్సిపాలిటీ వాటర్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి 2 అడిషనల్ లేకపోతే అది నడుస్తుందని చెప్పేది. దానికి దీనికి సంబంధం లేదు. సంపులో నీళ్ళు అన్నీ ఉన్నాడండి. ప్రస్తుతానికి 2 తీసేసినా మన నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇది తీసేస్తే దాంట్లో నీళ్ళే ఊరవు కదా, అది నేను చెప్పేది. దాంట్లో ఏం ఊరావు. ఇది ఈ సంపులోటి బయట పోతున్నాయి. అక్కడ మనకి భూమిలో నీళ్లు తగ్గినాయంటున్నాడు. కాబట్టి దానికి అడిషనల్ గా ఇంకో బోర్ చేసుకోవాలని నేనేమంటా అంటే, నేనేం చెప్తా అంటే, నా మోటార్ ఎక్స్ట్రా నీళ్లు బోర్ పట్టి ఆ మోటార్ దీంట్లో కొట్టుకోవచ్చు అంటే కాదు. మోటార్ తెచ్చుకునే కాదు, బోరు అన్ని కొత్తగా వేపిస్తాము. ఆ రకంగా పోదాం. కానప్పుడు అది మార్చుకునే విధానం పోదాం. 2 బోర్లు 2 మోటార్లు కొత్తవి దేనికి బోర్లకి టౌన్ కదా. మరి ఆయన ఇప్పుడు వెంకటరామరెడ్డి చేసేది ఇచ్చినాడు, లెటర్ ఇచ్చినాడు కదా, డిఎంఎఫ్ ఫండ్స్. అప్పుడు అక్కడ మన సత్సాయి పాయింట్ ఉంది కదా, ఆల్రెడీ ఫిల్లింగ్ పాయింట్ ఒకటి 2 వేసినాం. అక్కడ ఆల్రెడీ ఒకటి ఫిల్లింగ్ పాయింట్ పెట్టినాము, అది కంటిన్యూగా వస్తుంది. మనం అక్కడే 6 బోర్లు పెట్టినాము. అక్కడ ఒకటి మన చెరుకట్ట కాడ అన్నపూర్ణానికి టెండర్ వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడ్డివేముల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసులను కలిశారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి. గడ్డివేముల మండల కేంద్రంలోని అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను తొలగించి వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు మండలంలోని వివిధ గ్రామాల్లో ఓటరుగా నమోదు చేస్తున్నారని,
వారు ఎంఆర్ఓను నిలదీశారు. ఇదే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ తాము గెలవలేమనే ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారని, వారికి అధికారులు ఒత్తాసు పలకడం పద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో పలువురు పాణ్యం నియోజకవర్గం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తీసేయాలో ఉంచాలి. డిసెంబర్ మంత్లో ఆధార్ కార్డు ఉంది, ఎందుకు లేదు? ఆధార్ కార్డు చూపిస్తాం. ఆధార్ కార్డు తెలదు, ఆయన ఊర్లో ఉన్నాడు. వెరిఫికేషన్ ఏం చేసినట్టు మళ్ళా ఈ హౌస్ నెంబర్ 26 రావు ఏం చేస్తాడు? రావుమారెడ్డి హౌస్, వాళ్ళ హౌస్ మీద అడ్డపడి చేయొద్దు, అడ్డపడి చేయొద్దు. నేను చెప్తాను, దయచేసి చెప్తాను. మేము రాంగ్ అంటే ఎక్కడికైనా చెప్తాము రాంగ్ కాదు. ఎలక్షన్ వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్ చేయమని ఇచ్చినది మరి చేయాలి. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు సార్ నువ్వు? చాలా ప్రెస్టేజ్ ఎలక్షన్ లో ఏమాత్రం తప్పు చేసినా ఎలక్షన్ అప్పుడు ఇష్యూ అవుతుంది. తప్పు చేసింది కదా సార్, తీసేమని చెప్పబట్టి తీసేమని తప్పు చేసి తప్పు చేసి ఒక్క నిమిషం ఉండండి, ఉన్నాడా మాట్లాడండి. వేరే చోట ఓటు గవర్నమెంట్ ఒకసారి మీరు ఆలోచించండి బాగా. ఎలక్షన్ లో తెలంగాణ ఎలక్షన్ ఓటు వేసినారు. ఇప్పుడు ప్రజలు ఏమి ఓటు వేసినా అనంతపురం పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సాకి శైలజనాథ్. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చెత్త కుప్పలా మారిపోయిందని అన్నారు. మున్సిపల్ కార్మికులు 3 వారాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారి డిమాండ్స్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిందని, దాని ద్వారా వచ్చే దుర్వాసన, క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటి వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ వెంటనే కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిపాలన, ప్రజల ఆరోగ్యం ఈ ముఖ్యమైన కాలంలో ఉన్నాం. సమస్యలన్నీ ఏమీ లేనట్లు, ఎన్నికలే సమస్య అయినట్లు ఈరోజు ఆ విధంగా దీన్ని మార్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. బహుశా ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. కాబట్టి దాదాపు 6 నెలల నుంచి ఒక ఎన్నికల వాతావరణం ఈ రాష్ట్రంలో కలిగేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజకీయమైన అంశాలు మాట్లాడే కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ రాజకీయాలు మాట్లాడతారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేము కూడా రాజకీయాలు మాట్లాడతాం. ఈరోజు ప్రజల పక్షాన రాజకీయ పార్టీగా, రాజకీయ పార్టీ పనిచేసే వాళ్ళుగా, అట్లాగే ప్రజల్లో భాగంగా వాళ్ళ సమస్యలు తీర్చమని డిమాండ్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాం. అవసరమైతే కూడా ప్రత్యక్ష కార్యాచరణ కూడా మద్దతుగా తీసుకెళ్తామని తెలియజేస్తాం. 195 కేసులు కరోనా టైంలో
యాక్చువల్లీ కరోనా సమయంలో పెద్ద ఎత్తున పనిచేస్తుంది. ఆ రోజు మా అందరికి కూడా కరోనా వచ్చింది, వచ్చిన మా అందరికి ఆల్మోస్ట్ కరోనా వచ్చింది. కాబట్టి మీకు అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు వచ్చిన వేరియంట్ అంత డేంజర్ లేదు అని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం జబ్బు కూడా జబ్బేది ఒళ్ళు బాధ పెట్టుకోవడమే, ఆ కుటుంబం ఆ మాత్రం ఇబ్బంది పడ్డమే. ప్రజలు జాగ్రత్త వహించాలి. ప్రభుత్వాలు కూడా అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసిన అవసరం ఉంది. ఏర్పాట్లు అంటే జబ్బు వచ్చినాక బెడ్ చేయడం కాదు, జబ్బు రాకముందే ఏం చేయాలి విషయాన్ని గమనించుకొని చేయాలా. అందులో భాగంగానే మాట్లాడుతాను. అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు చలికాలం, వ్యాధులు ఇప్పుడు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు విపరీతంగా వచ్చే కాలం ఇది. కాబట్టి ప్రభుత్వాన్ని పనిచేయమని కోరుతాము. దానికి సమస్యలను పక్కకు పెట్టేసేసి కేవలం రాజకీయాలు మారినప్పుడు విధంగా మార్చే ప్రయత్నాన్ని నేను ఖండిస్తాను. సార్, షర్మిల ఈరోజు ముంబైకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. వైఎస్ షర్మిల ఏపీలో రోల్ ఎట్లా ఉండబోతుంది అధిష్టానం? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మా పార్టీ పెద్దలు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క అసలు రాజకీయ వారసత్వాన్ని, ఆలోచన, అట్లాగే ఆశయాల వారసత్వాన్ని కొనసాగించే పార్టీగా ఆ ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సాధించేందుకు కోసం షర్మిల గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆహ్వానిస్తా ఉన్నా. అందరిని రామని కోరుతా ఉన్నాం. ఏపీ ఎన్నికల్లో షర్మిల అధ్యక్షుడిగా ముందుకెళ్ళే అంత మాట్లాడడానికి నాకు సమాచారం లేదు. వారు పార్టీలోకి వస్తారని సమాచారం ఉంది. వాళ్ళు తొందరగా రావాలా. ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా రమ్మని కోరుతా ఉన్నాం. సినిమాల నుంచి ఏర్పాటు తరపున మీరు ఆ ప్రశ్న అసంబద్ధమని నాకు నా అంచనా ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, ఎవరు నాయకులు మీరు చెప్పాను కదా, సమస్యల్ని ప్రజల్ని పక్కకు నెట్టేసి రాజకీయాలే సమస్యగా చూపించే కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు అనంతపురం మనం కిందికి దిగితేనే చెత్త, అసలు బైక్లో వస్తే కళ్ళు మంటేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఒక విధంగా ఆలోచించగానే ప్రజలుగా మనం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్న ఒత్తిడి చేయాల్సిన అవసరం నమ్ముతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా బాపట్లలో వార్షిక నేర నివేదికకు సంబంధించి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసు వారు సాధించిన విజయాల గురించి వివరించారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారాలతో సమర్థవంతంగా నేరాలను కట్టడి చేయగలిగామని, కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరిచి త్వరితగతిన నిందితులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ జిల్లా పోలీస్ శాఖ ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం 2024 సంవత్సరం వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించి బాపట్ల జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, రేపల్లి డీఎస్పీ టి మురళీకృష్ణ, బాపట్ల డీఎస్పీ టి వెంకటేష్లు, చీరాల డీఎస్పీ ఎస్ ప్రసాదరావు, ఇతర పోలీస్ అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొన్నారు. 2023లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేమి పని చేశారు, క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ 2023లో 22 కంటే ఎలా ఉంది, ఏమేం పనులు, ఏమేం ప్రోగ్రామ్స్ చేసుకున్నాము దాని గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. సో నైట్ బీట్స్ స్ట్రెంథన్ చేశాము. అదేవిధంగా పార్ట్ ఆఫెండర్స్ మీద నిఘా పెట్టాము, సర్వేలెన్స్ పెట్టాము. యాక్సిడెంట్స్ చూస్తే యాక్సిడెంట్స్ లో చాలా వరకు రిడక్షన్ కనిపిస్తూ ఉంది. సో ఫైటల్ యాక్సిడెంట్స్ 14% వరకు తగ్గాయి. అదేవిధంగా నాన్ ఫైటల్ యాక్సిడెంట్స్ 16% వరకు తగ్గాయి. సో ఓవరాల్ ప్రాపర్టీ కేసెస్ మనకి దొంగతనాలు తగ్గినాయి. అదేవిధంగా జరిగిన దొంగతనాల్లో మనకి డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ పెరిగింది. అదేవిధంగా మహిళల మీద నేరాలు చూస్తే, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే అన్ని కేటగిరీస్ లో మనకి రిడక్షన్ ఉంది. ఉమెన్ మర్డర్ లో 63% దాకా రిడక్షన్ ఉంది. డౌరీ మర్డర్స్ లో 25% రిడక్షన్ ఉంది. డౌరీ డెత్స్ లో 33% రిడక్షన్ ఉంది. రేప్ అండ్ ఫక్స్ లో కలిపి 21.15% రిడక్షన్ ఉంది. 354 ఐపీసీలో 1.55% రిడక్షన్ ఉంది. కిడ్నాపింగ్ 77% రిడక్షన్.
హరాస్మెంట్ 7.69% రిడక్షన్, అదేవిధంగా అవెట్మెంట్ టు కమిట్ సూసైడ్ లో కూడా 21% రిడక్షన్ ఉంది. సో ఓవరాల్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మన జిల్లాలో చాలా వరకు రిడక్షన్ మనం చూస్తున్నాము. సో అది కూడా మనం ఏదైతే చర్యలు తీసుకున్నామో, సో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడము, ఏమైనా అఫెన్స్ జరిగితే దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం, తక్షణమే కేసు కట్టి దాన్ని తక్షణమే దాంట్లో అరెస్ట్ చూపించడం, సో తర్వాత త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం. సో ఇవన్నీ మెజర్స్ తీసుకోవడం వల్ల మన జిల్లాలో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా చాలా వరకు తగ్గింది. అదేవిధంగా దిశ SOS యాప్ కూడా చాలా వైడ్ గా పబ్లిసిటీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లో అందరి దగ్గర దిశ యాప్ ఉండేలాగా మనం వైడ్ స్ప్రెడ్ క్యాంపెయిన్ చేశాము. అదేవిధంగా ఎవరైనా హెల్ప్ లైన్, పోలీస్ హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే, డయల్ 100 కి కాల్ చేస్తే దాంట్లో ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వడము. సో ఇవన్నీ మెజర్స్ వల్ల ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా చాలా వరకు తగ్గింది. సో అదేవిధంగా మనం పాక్సో కేసెస్ చూస్తే రిపోర్టెడ్ కేసెస్ మనకి ప్రతి సంవత్సరం తక్కువ వస్తున్నాయి. సో 2021 లో 106 కేసెస్ పాక్సో రిపోర్ట్ అయితే 2023 లో ఓన్లీ 55 మాత్రం రిపోర్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 2021 కంటే చూస్తే ఆల్మోస్ట్ 50% దాకా రిడక్షన్ ఉంది. సో ఇట్స్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. సో దీంట్లో కూడా పాక్సో కేసెస్, ఏదైనా పాక్సో కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో విదిన్ 60 days ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాము. ఎవరైనా 60 days లో ఫైల్ చేయకపోతే కన్సర్న్ ఐఓ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. సో రోడ్ సేఫ్టీ సంబంధించి మనము మన జిల్లాలో ఎక్కడైతే హైవేస్ ఉన్నాయో, హైవేస్ కి ఏదైతే విలేజ్ రోడ్స్ కలుస్తున్నాయి, మన డిస్ట్రిక్ట్ రోడ్స్ కలుస్తున్నాయి, అన్ని దాని మీద హ్యాండ్ డ్రమ్స్ పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను, గోడౌన్లను ఆకస్మిక తనిఖీ. రేషన్ పంపిణీ స్వయంగా పరిశీలించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన గౌరు చరితారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చెత్త కుప్పలా మారిపోయింది. పేరుకుపోయిన చెత్త కుప్పల వల్ల ప్రజలకు అనారోగ్యం తప్పదు. ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సాకే శైలజానాథ్. బాపట్లలో వార్షిక నేర నివేదిక ప్రెస్ మీట్. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారులతో సమర్థవంతంగా నేరాలను కట్టడి. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.